కృష్ణకుమార్ రాజు గారు ఒక 2 నిమిషాల్లో ముగించాలి మీరు బ్యాలెన్స్. అధ్యక్ష, మన చీఫ్ విప్ గారికి టెలిపతి ఏదో ఉన్నట్టుంది అధ్యక్ష. నా మనసులో ఏముందో అదే మాడిస్తారు, కూర్చోండి. అందుకని ఒక సబ్జెక్ట్లో కాబట్టి అది ఏది మళ్ళీ రిపిటేషన్ లేకుండా మిగిలిన విషయాలు మాట్లాడుతాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంధన శాఖలో మన గౌరవ మంత్రివర్యులు ఉన్నారు. 1,29,503 కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పి అందరికీ తెలుసు అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా చాలా కుంభకోణాలు జరిగిపోయినాయి అధ్యక్ష, చాలా కుంభకోణాలు. దానికి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా దగ్గర రెడీగా ఉంది అధ్యక్ష. మంత్రివర్యులు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైనా ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అని చెప్పి మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అట్లాగే మా నియోజకవర్గంలో అధ్యక్ష అన్ని కొండవాళ్ళు ప్రాంతం. ఈ ఎలక్ట్రిసిటీ పోల్స్ వైర్స్ అన్నీ కూడా ఈ 2nd ఫ్లోర్ 1st ఫ్లోర్ దాటాక ఏ ఫ్లోర్కి వెళ్ళినా సరే బయటికి చేయి పెడితే తగిలే పరిస్థితి ఉంది అధ్యక్ష. దానికి కన్సర్న్డ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యామ్నాయం ఏదైనా కవర్ చేసి ఆ కండక్టర్స్ని చేసే విధంగా కొంచెం మంత్రివర్యులు దయచేసి ఆ సమస్యని పరిష్కరించవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, అట్లాగే కార్మిక సంక్షేమమే ఈ కూటమి ప్రభుత్వము ధ్యేయం అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా ఏదైతే ఈ కార్మికులతో పాటు ఇన్వెస్టర్స్ ఇండస్ట్రీని కూడా కాపాడటం కూడా మన ప్రభుత్వ విధానంలో ఉండవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, ఈ జవహర్లాల్ నెహ్రూ ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఉంది అధ్యక్ష, JNPC మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్. దాంట్లో అధ్యక్ష ఈ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో పరవాడలో ఉంది అధ్యక్ష. ఈ పరవాడలో 100 కంపెనీలు పనిచేస్తున్నాయి అధ్యక్ష, ఫార్మాస్యూటికల్ కంపెనీస్. సుమారు మనకున్నది అక్కడ 35,000 కోట్ల రూపాయలు రెవెన్యూ వస్తుంది అధ్యక్ష, 35,000 crores. సంవత్సరానికి 6,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి వస్తుంది అధ్యక్ష. ఇది ఈ JNPC ఫార్మస్యూటికల్స్లో 35,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు అధ్యక్ష. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్ ది ఎంటైర్ ఏషియాలో ఉన్నది బిగ్గెస్ట్ ఫార్మస్యూటికల్ హబ్ విశాఖపట్నంలో పరవాడలో ఉంది అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో వీళ్ళు రకరకాల మందులు, కొన్ని ఎక్స్పోర్ట్స్, కొన్ని ఇక్కడ వాడుకునే దానికి మన జీవితాలని కాపాడటానికి ఈ మందులు తయారు చేస్తారు అధ్యక్ష. ఇటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ అయితే అధ్యక్ష ప్రాబ్లం ఏంటంటే ఇది అక్కడ ఓనర్స్ పైన కేసులు పెట్టేస్తున్నారు అధ్యక్ష. ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళ పైన కేసులు పెట్టి నానా ఇబ్బందులకి గురి చేస్తున్న వలన వాళ్ళు భయభ్రాంతులై కొత్త ఇండస్ట్రీస్, కొత్త ఫార్మస్యూటికల్ యూనిట్స్ ఇక్కడికి విశాఖపట్నం వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పరవాడలో పెట్టాలంటే భయంతో ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష యాక్సిడెంట్ అయితే కావాలని ఎవరు యాక్సిడెంట్ ఉండాలని ఎవరు అనుకోరు అధ్యక్ష. పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు సెక్షన్స్ 174 CRPC కింద నమోదు చేసినా దానికి కొంత మీనింగ్ ఉంది, ఎందుకంటే ఇది యాక్సిడెంటల్ అన్యాచురల్ డెత్ అనేది. కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు సెక్షన్ 304A ఇవన్నీ కూడా పెట్టేస్తున్నారు అధ్యక్ష. ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు ఆయా కంపెనీలు ప్రజల నుండి, వాళ్ళ చనిపోయిన వారు కుటుంబ సభ్యుల నుండి, మీడియా నుంచి, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి వాళ్ళకి విపరీతమైన ఒత్తిడి తీసుకుని వచ్చి సింపుల్గా ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నారు అధ్యక్ష. ఎక్స్గ్రేషియా ప్రకటించవచ్చు, కానీ ప్రకటించినప్పుడు ఏదైతే కాంపెన్సేషన్ మనకి యాక్ట్ ఉంది అధ్యక్ష, వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్, ఆ వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం చేసి బ్యాలెన్స్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది ఆ మేనేజ్మెంట్ డిస్క్రిప్షన్కి వదలవలసిన అవసరం ఉంది అధ్యక్ష. లేకపోతే ఈ చాలా భయంకరమైన భయంతో ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రమాదాలు జరిగిన తర్వాత ఎవరు రావటానికి కూడా భయమేస్తుంది. ఎందుకంటే అధ్యక్ష మెయిన్గా దానికి ప్రమాదం జరిగినప్పుడు చనిపోయేదానికి కారణాలు ఏంటంటే అక్కడ ఇంతమంది పనిచేస్తున్నా సరే అధ్యక్ష అక్కడ ఆధునిక వైద్యం అందించడానికి అక్కడ హాస్పిటల్స్ లేవు అధ్యక్ష. దగ్గరలో ప్రభుత్వ హాస్పిటల్ లేదు. బెల్కొట్టేస్తే లాగా అధ్యక్ష దయచేసి ఉండదు, ఇంకెక్కువసేపు మాట్లాడితే ఫినిష్ చేయండి. దిస్ ఇస్ ఎ వెరీ వెరీ మేజర్ ప్రాబ్లం.
No, this is a major problem which nobody is able to bring it to the notice of the honorable. మాకు టైం ఇవ్వండి, ఎంత టైం ఇస్తారో చెప్పండి, దాన్ని బట్టి యూ టెల్ మీ ద టైం. మాట్లాడి మానేమంటారా? లేకపోతే సభకు ఎందుకు వస్తున్నాము? మాట్లాడటానికి, ప్రజల సమస్యలు చెప్పడానికి. రోజు మాట్లాడుతున్నామంటే ఐఎమ్ రిప్రజెంటింగ్ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్. ఇఫ్ యూ డోంట్ వాంట్ మీ టు టాక్, యూ ప్లీజ్ టెల్ మీ. You tell me. No, if you say that every day you are talking, I'm here to talk. I was elected to talk. I was elected here to represent the people's problem on behalf of Bharatiya Janata Party. అందరి హక్కులు సమానమే. అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్. సమయం చెప్తారు. ఇదేంటంటే అధ్యక్ష, ఇది ఎవరన్నా సభ్యులు, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు అందరూ, వాళ్ళు కారు వాళ్ళ పేరున ఉంటుంది, డ్రైవర్ వెళ్ళి పొరపాటున యాక్సిడెంట్ అయిపోతుంది. పొరపాటున యాక్సిడెంట్ అయింది అనుకోండి, చనిపోయారు అనుకోండి, ఈ ఓనర్ని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు అధ్యక్ష. ఈ ఓనర్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తున్నారు. ఆఖరికి భయభ్రాంతులు అయ్యి వాళ్ళు ఎవరో ఫ్యాక్టరీలు పెట్టవరా బాబు అని అంటున్నారు. మరి ఇది ఎంత మేజర్ ఇష్యూ. మనకి దయచేసి అధ్యక్ష, జార్ఖండ్ హైకోర్టు కూడా యాజ్ పర్ ద హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది అధ్యక్ష. ప్రాసిక్యూషన్ నాట్ పాసిబుల్ అండర్ జనరల్ లా. The company, when the company is registered under Factories Act 1948. కాబట్టి ఈ రిట్ పిటిషన్ 412/2009 డేటెడ్ 24/2/2010 అధ్యక్ష. దీన్ని కూడా పట్టించుకోకుండా రకరకాలు భయభ్రాంతులకి గురైపోయి ఆ మేనేజ్మెంట్ వాళ్ళని కొంచెం స్ట్రెస్లో పెట్టేస్తున్నారు అధ్యక్ష. అట్లాగే ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీలో ప్రాబ్లం జరిగితే మిగిలిన అన్ని ఫ్యాక్టరీల పైన ఇన్వెస్టిగేషన్ చేసినట్టు అధికారులు అన్ని డిపార్ట్మెంట్లకి, ప్రతి ఓడు చిన్న చిన్న టీవీ పెట్టుకున్నవాడు కూడా వెళ్ళి మీద ఎక్కేయటమే. అటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష స్పాట్ డిక్లరేషన్ కాంపెన్సేషన్ స్పాట్ డిక్లరేషన్ చేసిన మూలాన లీగల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అధ్యక్ష. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ని అనుసరించి మనం పరిహారాలని చెల్లించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అది లేకుండా చేస్తే లీగల్ ఇష్యూస్ ఆ కంపెనీస్ వారికి వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు ఇస్తాము అని చెప్పి ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎప్పుడైనా ఈ యాక్సిడెంట్స్ జరిగితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తీసుకునే దానికి ఒక సింగిల్ పాయింట్ కాంటాక్ట్ ఉండాలి అధ్యక్ష. అంతేగాని అన్ని డిపార్ట్మెంట్లు వెళ్ళి ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇండివిజువల్గా వెళ్తే వాళ్ళ భయభ్రాంతులకు గురవుతున్నారు. సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో ఆ ఇన్ఫర్మేషన్ ఏదో కలెక్టర్ గారి ద్వారా అడిగేటట్టు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఏదన్నా కంపెనీలో ప్రమాదం జరిగితే ఆ కంపెనీ మీదే దృష్టి సారించాలి తప్ప అన్ని కంపెనీల మీద దృష్టి సారించి వాళ్ళని ఇన్కన్వీనియన్స్ చేయటం అనేది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అట్లాగే విశాఖపట్నంలో అనకాపల్లిలో కానీ ఒక ట్రైనింగ్ సేఫ్టీ ట్రైనింగ్ ల్యాబొరేటరీని పెట్టాలి. ఎవరికైతే ఈ వైద్యము కావాల్సిన వారికి వైద్య సహాయం అందించడానికి డెడికేటెడ్ బర్న్ వార్డ్స్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. రౌండ్ ద క్లాక్ డాక్టర్స్ని ఏర్పాటు చేయాలి. అట్లాగే కార్మికులకి శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి అక్కడ ఏర్పాటు చేయాలి. అట్లాగే అధ్యక్ష, ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే డెడికేటెడ్ ఫైర్ స్టేషన్ లేదు అధ్యక్ష. 35,000 మంది ఉన్నప్పుడు అధ్యక్ష, అక్కడ కార్మికులు పనిచేస్తున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అనకాపల్లి నుంచి ఫైర్ టెండర్స్ని తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. దయచేసి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం అధ్యక్ష. డిమాండ్లపై జరిగిన చర్చకు ఇప్పుడు మంత్రులు స్పందిస్తారు. గొట్టిపాటి